90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో అంటే ఎక్కువగా నేను విన్నది వేగస్ నవ్ అని విన్నాను సార్. అసలు ఇది ఏంటి అని చూస్తే ఈ వేగస్ నవ్ మన ఎమోషన్స్ కి, మన గట్ కి అండ్ అలాగే మన రెస్పిరేటరీకి ఉన్న కనెక్షన్ ఉంది అని చెప్తూ ఉన్నారు. అంటే అప్పుడు అనిపించింది సార్, అంటే మన ఫుడ్ అండ్ మన ఎమోషన్స్ అంటే మెంటల్ అండ్ దాని తర్వాత లంగ్స్, మన ఊపిరి, ఈ మూడిటికి అంటే మనకి ఏదైనా ఒకటి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా వీటి ఎఫెక్ట్స్ అయితే ఉంటూ ఉంటాయి. అసలు ఈ వేగస్ నర్వ్ యాక్టివ్ చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి లాభం ఉంటుంది, దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? సో అసలు ఫస్ట్ వేగస్ నర్వ్ ఏంటంటే తెలియాలి. 10th క్రేనియల్ నర్వ్ అంటారు. అంటే బ్రెయిన్ నుంచి కొన్ని నర్వ్స్ బయటకు వస్తాయి. అందులో 10ది ఓకే, ఇక్కడ ఐస్ నుంచి స్మెల్ నుంచి అన్ని మొదలు పెడితే ఆప్టిక్, ఆల్ఫాక్టర్ అట్లా వెళ్తే 10th నర్వ్ మనకి వేగస్ నర్వ్. లార్జెస్ట్ నర్వ్ అంటారు. 3rd వీక్ తల్లి గర్భములో ఉన్న 3వ వీక్లోనే ఫామ్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. ఓకే, 3rd and 4th వీక్. 4th వీక్కి మనకి ప్రాణము స్టార్ట్ అవుతుంది అంటారు. 4th వీక్కి నిజంగా బయోలాజికల్ బాడీ, ఆత్మ, పరమాత్మ యొక్క కాంపోనెంట్ 3 కలిస్తేనే లైఫ్లోకి వస్తాం. ఓకే, అలా చెప్తారు. ఆత్మ, పరమాత్మ. మనం పరమాత్మను ప్రస్తుతాన్ని పక్కన పెడదాం. ఒక ఆత్మ వచ్చేటప్పుడు దాంతోపాటు కర్మబంధం తెచ్చుకుని ఆత్మ కర్మబంధం ఒక ఫిజికల్ బాడీలోకి వస్తుంది. 4th వీక్ అంటారు. అప్పటిదాకా లైన్లో నించుని ఉంటారు. ఎవడి కర్మలు ఎట్లా ఉన్నాయి, నక్షత్రాలు గ్రహాలన్నీ కలిస్తే వీడి ఇందులో పడాలి, ఓకే, ఈ సిచ్యువేషన్స్ అన్ని వీడు ఫేస్ చేయాలని రాసేసుకుని వస్తాం. ఓకే, అలా 4th వీక్ ఆఫ్ ఇంట్రా యూటరైన్ లైఫ్ అంటారు. అలా ఆ 4th వీక్లో వేగస్ నర్వ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ వేగస్ నర్వ్ 65 years వరకు చేంజ్ అవుతూనే వస్తూ ఉంటుంది. డెవలప్మెంట్లో, ఇన్ఫాన్సీలో, తర్వాత అడాలసెన్స్లో. ఓకే, అంటే డిఫరెంట్ ఏజెస్ లో మనం డిఫరెంట్ అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది బోత్ సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ సిస్టమ్స్లోను కీ రోల్ ప్లే చేస్తుంది అంటారు. ముఖ్యంగా 3 పనులు చేస్తుంది వేగస్ నర్వ్. ఓకే, బిగ్ నర్వ్ కాబట్టి 3 పనులు చేస్తుంది. ఒకటి బ్రెయిన్కి, ఓకే, ఆర్ ఎమోషనల్స్, మెంటల్ అలాంటివి. దెన్ ఊపిరి, రెస్పిరేషన్, లంగ్స్కి సంబంధించి. దెన్ డైజెషన్. 3టికి వేగస్ నర్వ్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ నర్వ్ని మనం బయటకి చూస్తున్నాము వైర్. ఈ నర్వ్ యాక్చువల్గా ఈస్ క్యారింగ్ ద ప్రాణనాడి అంటారు. మనకి చెప్పడంలో ఈ ప్రాణము 3 రకాలుగాను పరుగులు తీస్తూ ఉంటుంది. ఓకే, తిన్న ఫుడ్, ఆహారము, ఊపిరి అండ్ మన మైండ్కి సంబంధించినవన్నీ ఇది కంట్రోల్ చేస్తుంది అంటారు. ఈ వేగస్ నర్వ్ని ఎప్పుడైతే మన మాట వినేటట్టుగా వేగస్ నర్వ్ ఉంటుందో, అండ్ వేగస్ నర్వ్ పనే అది, దట్ ఆ బ్యాలెన్స్ తెచ్చుకుంటుంది. వెనక నుంచి వెళ్తే డార్సల్, వెంట్రల్, ఈ 2 రకాలుగాను వేగస్ నర్వ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకే, అతిగా ఆవేశపడ్డాడు, కాసేపు అయ్యాక అది కంట్రోల్ చేసేస్తుంది వేగస్ నర్వ్. వేగస్ నర్వ్ పనే అది. అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. కొంచెం స్టేజ్ వరకు మన కంట్రోల్ అంత వరకు. ఒక స్టేజ్ అయ్యాక తప్పిపోతాం. ఆ దారి తప్పిపోయినప్పుడు యూ గో ఇన్ టు ఒకే సైడ్కి వెళ్ళిపోయి ఎయిదర్ యూ గో ఇన్ టు స్ట్రెస్, ఆ వేగస్ నర్వ్ డీయాక్టివేట్ అయిపోయి పని చెయ్యక ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ దట్ స్ట్రెస్కి కావాల్సిన కార్టిజోల్ రిలీజ్ చేసేస్తూ ఉంటుంది. ఓకే, అది నర్వ్ రిలీజ్ చేయదు, బట్ ఇట్ స్టిమ్యులేట్స్ టు రిలీజ్. ఓకే, సో అలాగా వేగస్ నర్వ్ అనే అంత బిగ్ నర్వ్, ఓకే, ఈ 3టిని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలాగా మారుతుంది. చిన్నపిల్లల్లో అది ఆవేశంగాను, లేకపోతే తొందరగా చేసేయడం గాను అట్లా తయారవుతుంది. కొంచెం అడాలసెన్స్కి వచ్చేసరికి వాళ్ళు రిస్క్ తీసుకోవడం మొదలు పెడతారు. అది కూడా వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ చేస్తుంది. రిస్క్ టేకింగ్, ఏం కాదు అనే కేర్లెస్ యాటిట్యూడ్, అది వేగస్ నర్వ్ సరిగ్గా మాడ్యులేట్ కాకపోతే వాళ్ళ ఎమోషనల్ కంట్రోల్ లేక చేస్తారు. ఓకే, ఇంకా దాన్ని దాటి కొంచెం అడల్ట్కి వచ్చాక వీళ్ళు టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్లోకి వెళ్ళిపోయి, అంటే నాకు అలా బిహేవ్ చేస్తుంటే బాగుండే, వీళ్ళు ఇలా ఎందుకు ఉండలేదు, వాళ్ళు అలా ఎందుకు ఉండలేదు అని చెప్పి ఒక సోషల్ అటాచ్మెంట్ కోసం పరుగులు తీస్తూ, ఆ అటాచ్మెంట్ వాళ్ళకి కావాల్సినట్టుగా దొరకకపోతే కూడా కుంజించుకుపోతారు. దీన్ని దాటి ఇంకా 60-65కి వచ్చేసాక ఇది టోటల్ డిస్రెగ్యులేట్ అయిపోయి చాలా మంది డిప్రెషన్స్లోకి, అన్నెసరీ మైండ్ థింకింగ్లోకి, హాలూసినేషన్స్లోకి వెళ్ళిపోతుంటారు. ఈ 3 అంటే ఇండైరెక్ట్లీ రిలేటెడ్ అయినా
డైరెక్ట్గా కనెక్షన్ లేకపోయినా ఇదంతా వేగస్కి సంబంధించిందే అంటారు. మన బాడీలో ఈ వేగస్ నర్వ్ ఫుడ్, గట్ అండ్ బ్రెయిన్కి మేజర్ కనెక్షన్. ఎప్పుడైతే ఆహారము సరిగ్గా లేదు, 99% ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు గట్ బాగుండదు. వాడి ఎసిడిటీను, ఇండైజెషను, తేన్పులో, కాన్స్టిపేషను, ఇలా అన్ని రిలేటెడ్ విచ్ ఈస్ నాట్ యాక్చువల్లీ ట్రిగరింగ్ ద వేగస్ నర్వ్ ప్రాపర్గా, దానివల్ల వస్తుంది. నర్వ్ యాజ్ ఇట్ ఈస్ ఏం చేయదు. ఆ నర్వ్కి సంబంధించిన ప్రాణం ఆర్ శక్తి, దట్ ఎనర్జీ, మనకి ఇక్కడ వైర్ ఉంది, వైర్ ఏం చేయదు. వైర్ ఓన్లీ ఎలక్ట్రిసిటీని క్యారీ చేస్తుంది. ఆ ఎలక్ట్రిసిటీ కరెక్ట్గా ఫ్లో అవుతుందా లేదా అన్నది స్విచ్ దగ్గర ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. అలాగే మన ఎనర్జీ, ఆ నర్వ్ పని మాత్రమే చేస్తుంది. దాన్ని మనం యాక్టివ్ చేసుకోలేక ఎనర్జీ స్టక్ అయిపోయి యూ విల్ ఆల్వేస్ ఎండ్ అప్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్, డైజెస్టివ్ ఇష్యూస్. ఆ డైజెస్టివ్ ఇష్యూస్ ఉండడం వల్ల ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల మళ్ళీ ఈ రెండు ఎఫెక్ట్ అవడం. ఇట్ బికమ్స్ అ సైకిల్. నాకు ఎందుకు కోపం వస్తుందో తెలియట్లేదు, కోపం వద్దని నాకు తెలుసు, కానీ కోపం వస్తుంది. ఆ కోపం వల్ల నా వేగస్ నర్వ్ అదైపోతుంది. వేగస్ నర్వ్ యాక్టివేట్ అవ్వాలి అంటే హ్యాపీగా ఉండాలి, మంచిగా పనిచేస్తుంది. వాడికి తెలుసు అది చెడ్డదని, అయినా కూడా కోపం తెచ్చుకుంటూ ఉంటాడు. సో ఇట్ బికమ్స్ దట్ ఆ యాక్సెస్ని బ్లాక్ మనమే చేస్తాం. అండ్ చల్లవి తగిలితే, చల్ల నీళ్లు చల్లవి తీసుకుంటే వేగస్ నర్వ్ తక్కువ రిలీజ్ అవుతుంది. ఓకే, ఎప్పుడైనా స్ట్రెస్గా ఉంటే, ఎప్పుడైనా వరి, డిప్రెషన్ ఆర్ ఇలా ఉంటే చల్ల నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకోవాలి. తక్కువ అందులోంచి బయటకు వస్తుంది. వేగస్ నర్వ్ లేచి చూస్తుంది వాట్ హ్యాపెన్. సో అలాగా ఇఫ్ యూ వాంట్ టు యాక్టివేట్ వేగస్ నర్వ్, యాక్టివ్గా ఉండి, ప్రేమగా ఉండి, ఎంపతి ఉండి, కనెక్టెడ్నెస్ ఉండి, ఆర్ ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్ రెగ్యులేషన్ ఉంటే వేగస్ నర్వ్ కరెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది. వేగస్ నర్వ్ పనిచేస్తే ఎమోషనల్ రెగ్యులేషన్ కరెక్ట్గా ఉంటే వేగస్ నర్వ్. ఈ ఇంటర్ లింక్ని అర్థం చేసుకోలేకపోతే చిన్న చిన్న వాటిని కాంప్లికేట్ చేసుకుని పెద్దగా చూసుకుంటాం. ఇది అర్లీ ఏజ్లో కనుక గుర్తుపట్టగలిగితే చాలా బాగుంటుంది. ఒక స్టేజ్ అడాలసెన్స్ వచ్చి 14-15 ఇయర్స్ ఏజ్ వచ్చాక వాడికి నాకే అన్నీ తెలుసు, మా అమ్మ నాన్న వేస్ట్ గాళ్ళు, నాకే చాలా విషయాలు తెలుసు అనేటట్టుగా ఫీలింగ్లోకి వెళ్తే న్యాచురల్ ట్రాన్సిషన్ అది కూడా వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. దట్ ఆ రిస్క్ తీసుకో, ఏంగా చేయి, ముందుకెళ్ళు అని. అది ఒక పాజిటివ్ కోణంలోకి వెళ్ళి రిస్క్ తీసుకుని చెయ్యగలను అనే ఒక గ్రౌండెడ్నెస్తో ఉండి చేస్తే గొప్పవాళ్ళు అవుతారు. అమ్మో నేనేమి చేయలేను అని భయపడితే వేస్ట్ అయిపోతారు. ఎట్ ద సేమ్ టైమ్ ఒకవేళ కనుక ఆ రిస్క్ టేకింగ్ బిహేవియర్ ఎక్కువైపోతే చాలా మిస్టేక్స్కి వాటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఈ వేగస్ నర్వ్ని యాక్టివేట్ చేసుకోవడానికి చాలా టెక్నిక్స్ అండ్ టిప్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను చెప్పినట్టుగా కోల్డ్ వాటర్, బాత్కి కోల్డ్ వాటర్, ఇన్సైడ్కి వామ్ వాటర్. కోల్డ్ వాటర్ బాత్ అండ్ ఇంటర్నల్. ఓకే, థర్డ్ వచ్చేసి గ్రౌండెడ్నెస్. డెఫినెట్లీ కింద ఎక్కడైనా భూమికి తగిలే పనులు చేయండి, మట్టిని కాళ్ళతో తగిలే పనులు చేయండి. ఓకే, ఫోర్త్ వచ్చేసి ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ ఫుడ్ని రెగ్యులేట్ చేసుకోండి. ఏం తింటారో అది ఫ్రెష్ ఉంటుందా, న్యాచురల్గా ఉంటుందా, అండ్ అది తినగానే అని ఆయాసం వచ్చేటట్టుగా ఉంటుందా, అవి నేను అవాయిడ్ చేసేస్తాను. దెన్ వేగస్ నర్వ్ ఇస్ యాక్టివ్. అది నీకు కరెక్ట్గా పీస్ఫుల్గా ఉంచి కరెక్ట్ డెసిషన్ తీసుకొని మెంటల్ ఫాగ్ రాకుండా అన్నిటికీ ఇది హెల్ప్ చేస్తుంది. ఫుడ్ ఎంత తిన్నా, ఒకవేళ మనకి యంగ్ అడల్ట్స్ ఎవరైనా వింటుంటే, అంటే 18, 19, 15, 20 ఈ ఏజ్లో, 15 to 25 ఏజ్లో వాళ్ళంటే మీరు 2 పిడికిళ్ళు తక్కువ తినాలి మీ కెపాసిటీకి, పీకల దాకా తినకూడదు. ఓకే, దట్ విల్ షట్ ఆఫ్ యువర్ సిస్టమ్. అందుకని 2 పిడికిళ్ళు మీరు తినే ఆహారం కంటే తగ్గించి తినాలి. మీరు రోజు 3 గిన్నెలు తినగలిగితే 2 గిన్నెలు తీసేయండి, 1 గిన్నె తినండి. మిగతాదంతా యాడ్ ఆన్ విత్ యువర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, గ్రీన్స్ అలాంటివి తీసుకోగలిగితే చాలా యాక్టివ్గా బ్రెయిన్ పనిచేస్తుంది. యువర్ వేగస్ సిస్టమ్ విల్ బి నైస్. అతిగా తినేయడం వల్ల గట్ బ్రెయిన్ యాక్సెస్ దెబ్బతిని మసాలాలు, ఆయిల్స్, అదే ఫన్నీ పార్ట్. ఈ ఏజ్లోనేమో తినాలనిపిస్తుంది. ఓకే, తినాలి అనేది గుంజుతుంటుంది. ఆ ఏజ్లో కనుక కంట్రోల్ చేసుకోగలిగితే, అందుకే మనకి బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాసం అని ఆశ్రమం అని చెప్పారు. ఆ ఏజ్లో గుంజుతుంది కానీ మనం గనక కంట్రోల్ చేసుకోగలిగితే యూ విల్ సీ దట్ హయ్యర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్.
మనకి వేగస్ నర్వ్ బాగుంటే ఎంపతి ఉంటుంది, కనెక్టెడ్నెస్ ఉంటుంది, ఒక రిలేషన్షిప్లో లవ్ ఉంటుంది, ఒక ఆలోచన విధానం ఉంటుంది. ఎప్పుడైతే వేగస్ సరిగ్గా ఉండదో వాడు స్ట్రెస్, డిప్రెషను, కారణాలు వెతకడం, 10 మంది మీద అన్ని తప్పులు ఇతరుల మీద తోసేయడం ఇలా ఉంటుంది. అండ్ కుంచుకుపోయి ఉంటారు. దే కెనాట్ డూ ఎనీథింగ్, దే విల్ నాట్ మూవ్ అరౌండ్, దే ఆర్ ఆల్వేస్ అఫ్రైడ్ అండ్ టిమిడ్, ఆర్ ఆపోజిట్ టైంలో అరవడము, ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడం ఉంటుంది. ఇది అర్థం చేసుకోగలిగితే ఆ సింపుల్ యాక్సెస్, ఆ సింపుల్ బిగ్ నర్వ్ మన బాడీలో త్రూ నార్మల్ బ్రీదింగ్, బికాజ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు బ్రీదింగ్, నార్మల్ అండ్ వేగస్ నర్వ్ని యాక్టివేట్ చేయడానికి ఈజియెస్ట్ మెథడ్ బ్రీదింగ్. బ్రీదింగ్ ఎలా చేసినా రిథమ్ ఫస్ట్ ఇంపార్టెంట్. రిథమ్ నువ్వు అని తీసుకుంటే ఒక బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, అది ఎంత నెంబరు కౌంట్ లేదు, ఎంత తీసుకుంటావో అంత రిథమ్ ఉండాలి. రిథమ్కి పడుతుంది. మనకి ఎంత అద్భుతంగా చెప్పేవారంటే ఇది భజన్స్, వేగస్ నర్వ్ చాలా బాగుంటుంది. భజన్స్ ఎలాగా రిథంలో ఉంటాయి చూసారా, రామ 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 రామ్, అంత ఆల్ మెథడ్స్ మనకి ఎంత బ్యూటిఫుల్గా ఇంక్లూడ్ చేస్తారంటే, నీకు ఇంత సుత్తి, నేను సైన్స్ సుత్తి అంతా చెప్పకుండా, ఇంత లాజిక్ ఏం చెప్పకుండా, నీకు సింపుల్ రా చేసుకో అని భజన్స్. భజన్లో కూడా ఎవరిని ఇంప్రెస్ చేయడానికి కోసం కాదు, నీ లోపలే ఒక రిథంలో చేస్తే రిథమ్ కెన్ యాక్టివేట్ దిస్. ఓకే, థర్డ్ వచ్చేసి ఫస్ట్ ఫుడ్ అండ్ దెన్ సెకండ్ బ్రీదింగ్. థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎంత కుదిరితే అంత ఆ డిసోసియేషన్ ఇన్ ద బ్రెయిన్ ప్రాక్టీస్ చేయాలి. డిసోసియేషన్ ఇన్ ద బ్రెయిన్ అంటే ఏ ఆలోచన వచ్చినా ఇది నేను కాదు అనే డిసోసియేషన్ని రెడీ చేసుకుంటే ఆ ప్రతి ఎమోషన్కి నువ్వు కనెక్ట్ అయిపో. నన్ను వాడు అంత మాట అన్నాడా, మాట నేను వేరు అని ఉంటాడు, అది చెడ్డ మాట, వాడికి నేను సమాధానం చెప్తాను, ఈ 3 వేరు. అన్నాడా అంతా అని నువ్వు బాధపడిపోకూడదు. మాట అన్నాడు వెరీ బ్యాడ్, వాడు వెరీ బ్యాడ్, వాడిని డీల్ చేద్దాము. అండ్ ఆ మాటలు అనకూడదు కరెక్ట్, కానీ నువ్వు క్యారీ ఆన్ అయిపోయి నీ మీద ప్రెషర్ పెట్టుకోకు. ఈ డిసోసియేషన్ ఎప్పుడైతే నేర్చుకుంటావో వేగస్ నర్వ్ మంచి గట్టిగా ఉండి నీ లోపల హ్యాపీ హార్మోన్స్ వస్తాయి, నీ లోపల సాడ్ హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి. తగ్గినప్పుడు యూ విల్ థింక్ క్లియర్లీ. అప్పుడు ఆ సిచ్యువేషన్ ఇంకా ఈజీగా డీల్ చేయగలవు. తెలియక అందరూ ఉడికిపోతూ ఉంటారు లోపల, అలా బాధలో ఉడికి ఆలోచించి you will lose your strength. ఇది గుర్తు పెట్టుకోగలిగితే సింపుల్ 3-way access that your emotion, your ఊపిరి, your gut is connected రా బాబు. సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి అని కనుక తెలిస్తే you will be much more clearer. ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్. హోప్ ఇది వాళ్ళకి అర్థమైతే. దీనిలో ఇంకా చాలా ఉన్నాయి, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నేను ఈ మాట పదే అందరికీ చెప్పాలనుకున్నా. నేను ఒక 10 పుస్తకాలు చదివితే అందులోంచి మ్యాటర్ మీకు చెప్పుంటా, మీరు ఇంకొక 100 పుస్తకాలు చదివితే అందులో కొత్తగా ఉండి మీరు తెలుసుకుని ఉంటారు. నేనంటుంది ఈ మ్యాటర్లో గొడవల్లో పడకుండా ప్రాక్టీస్లోకి వెళ్ళండి, కొంచెం ట్రై చేయండి. మీకు ఏ పుస్తకం అవసరం లేదు. ఇప్పుడు నేను చదివిన పుస్తకం ప్రకారం దాన్ని ఇలా అంటానేమో, నువ్వు చదివిన పుస్తకం ప్రకారం ఇంకోలా అంటావేమో. ఎవరైనా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని కొంచెం చెప్తారు, కానీ ఎక్స్పీరియన్స్ చేయాల్సింది మీరే. కాబట్టి ఇవన్నీ ఇన్ఫర్మేషన్లో ఒక డైరెక్షన్లో తీసుకుని పక్కన పెట్టి మీరు చెయ్యడం స్టార్ట్ చేయండి. ఈ మూడింటిని, ఈ 3 యాక్సెస్ అయితే షూర్ అది ఎస్టాబ్లిష్డ్. సో బ్రెయిన్లో ఆలోచనలని కదపకుండా నీ ఊపిరిని ఒక రిథంలో తీసుకెళ్ళి అండ్ మన డైజెషన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగితే లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్. అసలు ఎంత బాగుంటుంది ఆ జీవితం అని తెలుస్తుంది. అండ్ దట్ ఐ థింక్ బై ప్రాక్టీస్ వస్తుంది. ఖచ్చితంగా సార్. అంటే ఒక నర్వ్ ఒక 3 పార్ట్స్ కి కనెక్ట్ అయ్యింది అంటే, ఇప్పుడు మన గట్ హెల్త్ బాగాలేదు అంటే మనకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా తెలుస్తూనే ఉంది, మన మెంటల్ హెల్త్ కూడా సరిగ్గా లేదు. అబ్సల్యూట్లీ. కోపంగా ఉన్న ఆకలేస్తుంది, పిచ్చి కోపం వస్తుంది. ఓకే, అబ్సల్యూట్లీ. ఎప్పుడు అంత అసిడిటీగా ఉంది, నువ్వు ఎంత పెద్ద మహల్లో ఉన్నా సరే ఎంజాయ్ చేయలేవు. ఓకే, తర్వాత మనకి ఊపిరి సరిగ్గా లేదు, ముక్కంతా పట్టేసింది, సైనస్లు అన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి, ఎంత బాగున్నా ఒక టైప్ ఆఫ్ హెడేక్ లా ఉంటుంది, మనం ఎంజాయ్ చేయలేం నిజంగా. ట్రూ అది. సో అదొక్కటి కనుక ఆలోచిస్తే అంటే ఒక్క నవ్వు ఇన్ని కనెక్షన్ ఉంది, అదే యాక్టివేట్ చేసుకుంటే వీటన్నిటికీ కూడా మనం చాలా దూరంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.